ఈ బ్లూ కలర్ లో ఉండేది కృష్ణానది. కృష్ణానది మహారాష్ట్రలో పడమటి కనుమల్లో మహాబలేశ్వరం వద్ద పుట్టి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల గుండా ప్రవహించి 1440 కిలోమీటర్లు ప్రవహించి చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ అంతర్రాష్ట్ర నది కాబట్టి ఈ యొక్క నీటి కేటాయింపులు బచావతి ట్రిబ్యునల్ వివిధ రాష్ట్రాల మధ్య చేసింది. ఈ నెల 27వ తారీఖున కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం హైదరాబాద్లో జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో 2 అంశాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కాన్సన్ట్రేట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సూచిస్తూ ఉంది. ఒకటి, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం. విభజన చట్టంలో సెక్షన్ 85 సబ్ సెక్షన్ 1 కింద రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించాలి. ఇది చట్టం. కానీ 11 సంవత్సరాలైనా ఇప్పటికీ కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్కు తరలించకుండా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లోనే ఉంది. ఇది చాలా అన్యాయం. కాబట్టి ఈ యొక్క సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద స్పష్టంగా మాట్లాడాలి. కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ తరలించాలి. ఆంధ్రప్రదేశ్లో కూడా మెయిన్గా కృష్ణానది మీద ఉండే ప్రధాన ప్రాజెక్టులన్నీ శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా ఉన్నాయి కాబట్టి శ్రీశైలం రిజర్వాయర్కు సమీపంలో అటు శ్రీశైలంలో కానీ కర్నూలులో కానీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అది మొదటి అంశం. రెండవ అంశం, ఈ యొక్క కృష్ణానది మీద శ్రీశైలం రిజర్వాయర్ ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం 2 ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తూ ఉంది. ఒకటి పాలమూరు రంగారెడ్డి 90 టీఎంసీలు, రెండవది డిండి లేక నక్కలగండి 30 టీఎంసీలు, అంటే మొత్తం 120 టీఎంసీలు. ఈ 2 ప్రాజెక్టులకు బచావతి ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు లేవు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు. ఏమీ లేకుండా తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్యంగా పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలను లిఫ్ట్ అంటే కింద నుండి నీళ్లు లాగే విధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుండి నిర్మిస్తూ ఉంది. ఈ 2 ప్రాజెక్టులు పూర్తి అయిపోతే 120 టీఎంసీల కృష్ణా జలాలు అనుమతులు లేకుండా, కేటాయింపులు లేకుండా తెలంగాణ వాడుకుంటుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టులు ఇక్కడ నుండి కృష్ణా డెల్టా మొదలుకొని నాగార్జున సాగర్, శ్రీశైలం ఆధారంగా ఉండే వెలుగొండ ప్రాజెక్టు కానీ, హంద్రీనివా కానీ, ఇక్కడ ఎస్ఆర్బిసి, గాలేరు నగిరి, తెలుగంగ ఈ ప్రాజెక్టులకు చుక్క నీరు అందదు. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తారేడారైతుంది. ఈ ప్రాజెక్టుల కింద 48 లక్షల ఎకరాలు బీడుభూములు అయిపోతాయి. త్రాగునీరు లభించదు, పరిశ్రమలకు నీరు లభించదు, పాత పరిశ్రమలకు నీరు రాదు, కొత్త పరిశ్రమలకు నీరు ఉండదు. కాబట్టి పారిశ్రామికంగా, వ్యావసాయికంగా త్రాగునీటి విషయంలో ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నష్టపోతుంది, తారేడారి కాబోతా ఉంది. కాబట్టి ఇమ్మీడియట్గా రేపు 27వ తేదీ జరగబో కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టిగా వాదించి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి అక్రమ ప్రాజెక్టును అడ్డుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.